నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. నేను సుధీర్. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి. జిల్లాలో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ రాజశేష బడిబాట ఉద్దేశాన్ని తెలిపేలా విస్తృతంగా సాగిన అవగాహన కార్యక్రమాలు. నిషేధిత గుట్కాను విక్రయిస్తే కఠిన చర్యలు. డీఎస్పీ జీవన్ రెడ్డి స్పష్టీకరణ. గుట్కా కల్తీ చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. శని జయంతిని పురస్కరించుకుని శనీశ్వరుడి ఆలయాల్లో భక్తుల తాకిడి. ప్రత్యేక పూజలు అభిషేకాలు చేసిన భక్తజనం. భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా పూర్తి ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు. బడిఈడు పిల్లలను బడికి పంపి వారికి ఉజ్వలమైన భవిష్యత్తును అందించాలని, ఇందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ రాజశేష సూచించారు. తాంసి మండల కేంద్రంలో గురువారం బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా అవగాహన ర్యాలీలు నిర్వహిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాల గురించి వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజశేష సూచించారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా తాంసి మండల కేంద్రంలో గురువారం ఆయన పర్యటించారు. స్థానిక జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో జిల్లా విద్యాశాఖాధికారి ప్రణీతతో కలిసి బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు వివిధ శాఖల అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పాఠశాల నివేదికను ఇన్ఛార్జ్ హెచ్ఎం తోట శ్రీనివాస్ చదివి వినిపించారు. ఇటీవల విడుదలైన 10 ఫలితాలతో పాటు పాలిసెట్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలో భాగంగా చేపడుతున్న పనులను పర్యవేక్షించారు. నిర్దేశిత సమయంలో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా అంగన్వాడీల ద్వారా వచ్చిన 12 మంది విద్యార్థులకు ప్రాథమిక పాఠశాల ప్రవేశ పత్రాలను అందజేశారు. ప్రాథమిక పాఠశాల నుండి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులకు సైతం ప్రవేశ పత్రాలు, ఏకరూప దుస్తులు అందించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ పీడీ బిట్ల గంగన్న, తహసీల్దార్ లక్ష్మి, ఎంపీడీఓ మోహన్ రెడ్డి, పంచాయతీరాజ్ ఏఈ మజర్, మండల వ్యవసాయ అధికారి రవీందర్, ఉపాధ్యాయులు, సిఆర్పీలు, అంగన్వాడీలు, వివోఏలు తదితరులు పాల్గొన్నారు. గల ఉపాధ్యాయులు ఆడుకోవడానికి ఆట స్థలం సంబంధించి ఐఎఫ్బి ప్యానెల్స్ మరియు కంప్యూటర్ ఆధారిత మంచి ఫర్నిచర్. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజశేష మాట్లాడుతూ ప్రభుత్వ బడులలో చదివే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని మౌలిక వసతులను ప్రభుత్వం కల్పిస్తోందని అన్నారు. 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాలు కొనసాగనున్నాయని పేర్కొన్నారు. బడిఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించే విధంగా కృషి చేయాలని, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. దయచేసి మీ అమ్మాయిలు విద్య పైన దయచేసి ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎందుకంటే మనం ఏం చూస్తున్నామంటే అమ్మాయిలు మధ్యలో ఎక్కువ మంది స్కూల్ వదిలేస్తారు. సో అది ఏం కారణాలు ఉన్నాయి మీకు తెలుసు. సో అమ్మాయిలు దయచేసి అస్సలు స్కూల్కి మనం వాళ్ళు వదిలేయకూడదు. నిరంతరంగా స్కూల్కి వచ్చి ఖచ్చితంగా చదవాలి. చదివిస్తే ఒక మంచి భవిష్యత్తు ఉంటాయి. ఇప్పుడు తల్లి ఉన్నారు, తండ్రి ఉన్నారు, మీకు తెలుసు మీరు ఏమేం ఇక్కడ కష్టపడుతున్నారు, ఏమేం కృషి చేస్తున్నారు. ఆ కష్టాలు, ఆ కృషి మీ పిల్లలు చదువు పైన ఫోకస్ చేయాలి. చదువు పైన చేస్తే మళ్ళీ వాళ్ళ భవిష్యత్ చాలా మంచి అవుతాయి, మీ భవిష్యత్ కూడా మంచి అవుతాయి. మళ్ళీ వాళ్ళ భవిష్యత్ మంచి అయితే అక్కడ నాన్న గాని తల్లి గాని వాళ్ళ పేరు మళ్ళీ ఒకటి వెలుగుతాయి. సో ఇలానే మనం భవిష్యత్తు వెలగాలి అంటే ఖచ్చితంగా మనం చదువు పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. సో మనం జిల్లాలో కూడా డిడబ్ల్యూ గారు, డిఓ గారు కూడా కృషి చేస్తున్నారు. జిల్లాలో సుమారుగా 7,500 పిల్లలు అంగన్వాడీ నుంచి ప్రైమరీ స్కూల్ కి అడ్మిషన్ చేపిస్తున్నారు.
సో ఈ ఊర్లో ఏ విధంగా 12 ఉన్నారు, సేమ్ అదే విధంగా అంగన్వాడీ నుంచి జిల్లాలో ఉన్న అన్ని అంగన్వాడీ నుంచి 7,500 పిల్లలు మనం స్కూల్కి అడ్మిషన్ చేపిస్తున్నాం. ఇంకొక మాట చెప్తున్నాము, కొందరు పిల్లలు అంటే మెంటలీ రిటార్డెడ్ కావచ్చు, సో వాళ్ళ కోసం కూడా మన దగ్గర స్పెషల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ సెంటర్ అంటాము, అంతే కదా, IERC భవిత సెంటర్ ఉన్నాయి. మరోవైపు బడియీడు గల పిల్లలను బడిలో చేర్పించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని తలమడుగు మండల ఎంపీడీఓ శేఖర్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల, ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, అంగన్వాడీ టీచర్లు, VOAలతో కలిసి గురువారం బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామ ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. అనంతరం బడిబాట ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్రావు, వినోద్ రెడ్డి, రాజేందర్, బీసీ హాస్టల్ వార్డెన్ నర్సింహులు, అంగన్వాడీ టీచర్లు రమణ, పద్మ, VOAలు రామన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలలో సుశిక్షితులైన ఉపాధ్యాయుల ద్వారా నాణ్యమైన బోధన అందుతుందని అన్నారు. మధ్యాహ్న భోజన పథకం ద్వారా పిల్లలకు పౌష్టికాహారం అందుతుందని, ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాల పంపిణీ సైతం ఉంటుందని తెలిపారు. విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దే విధంగా పాఠశాలలలో బోధన ఉంటుందని తెలిపారు. 5+ ఏదైతే ఏజ్ స్కూల్లో చేర్పించే ఏజ్ ఉందో వాళ్ళందరినీ, ఎవరైతే డ్రాప్ అవుట్స్ ఉన్నారో, తర్వాత బడి మానేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఒక అవేర్నెస్ కల్పించి, మరి ఎవరు కూడా బడి బయట ఉండకుండా ప్రతి ఒక్కరితోటి అవేర్నెస్ నిర్వహించి ఈ కార్యక్రమం చేపట్టారు. నిషేధిత గుట్కాను విక్రయించినా, నిల్వ చేసినా చట్టపరంగా తగు చర్యలు తప్పవని డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని డాల్డా కంపెనీ సమీపంలోని ఓ గోదాంలో పోలీసులు దాడులు చేసి గుట్కాను కల్తీ చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. 4,40,000 విలువైన తంబాకును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన గుట్కాను విక్రయించినా, నిల్వ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. పట్టణంలోని డాల్డా కంపెనీ కాలనీలలో గుట్కా కల్తీ చేస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు. కాగా గురువారం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ అశోక్తో కలిసి వివరాలను వెల్లడించారు. ఈ మేరకు డీఎస్పీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ నిషేధిత గుట్కాను విక్రయించినా, నిల్వ చేసినా చట్టపరంగా చర్యలు తప్పవని అన్నారు. వారం రోజుల వ్యవధిలోనే 20 లక్షల విలువ చేసే గుట్కాను పట్టుకున్నామని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మహారాష్ట్రకు చెందిన మాజా కంపెనీ తంబాకులో కల్తీ చేస్తున్నట్లు గుర్తించామని, అక్కడి మిషన్తో పాటు వర్కర్ అయిన ఇర్ఫాన్ను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. హైదరాబాద్ డివిజన్లో గుట్కా తయారు చేసిన, స్టోరేజ్ ఉన్న, తర్వాత ట్రాన్స్పోర్ట్ చేసిన, అమ్మిన వారిపై మేము కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ గౌరవ మా ఎస్పీ గారి ఆదేశం మేరకు ఈ 1 వీక్ పీరియడ్లో హైదరాబాద్ డివిజన్లో దాదాపు 20 లక్షల విలువ చేసే గుట్కా ప్రొడక్ట్స్ను మేము సీజ్ చేసి వారి నిందితులపై కేసులు నమోదు చేయడం జరిగింది. గుట్కాను ఎట్టి బస్సులో ఎవరు అమ్మరాదు, విలువ ఉంచుకోరాదు. మేము దాని గురించి సమాచారం కలెక్ట్ చేస్తున్నాం. వీరిపై కేసులు కూడా నమోదు చేస్తున్నాం. మెటీరియల్ కూడా సీజ్ అవుతుంది. వెహికల్లో ట్రాన్స్పోర్ట్ చేస్తే ఆ వెహికల్ కూడా సీజ్ చేస్తాం. ఇక్కడ నిన్న సూపర్వైజర్ సమాచారం మేరకు డాల్డా కంపెనీ ఏరియాలో షేక్ రిజ్వాన్ అనే ఒక అతని గోడౌన్పై దాడి చేయగా గుట్కా ప్రొడక్ట్స్ దొరకడం జరిగింది. అతడు గుట్కా కలిగి ఉండడంతో పాటు ఈ మజా బ్రాండ్ గుట్కాను ఒరిజినల్ వాటి లెక్క లూజ్ టొబాకోను తీసుకొచ్చి డబ్బాలు కూడా మజా బ్రాండ్ గుట్కా పేరుకున్న డబ్బాలు కూడా ఇతరే ప్రొక్యూర్ చేసుకొని దానిలో లూజ్ టొబాకోను దానిలో నింపి మజా బ్రాండ్ పేరు మీద ఇతడు అమ్మడం జరుగుతుంది. రిజ్వాన్ అనే వ్యక్తి, అతని వర్కర్ ఇర్ఫాన్ ద్వారా వీళ్ళిద్దరూ అంటే గుట్కానే ప్రొహిబిటెడ్. ఇంకా దానిలో ఈ మజా అసలు ఇతను తయారు చేసే అధికారమే లేదు. మజా బ్రాండ్ గుట్కా అహ్మద్నగర్లో వాళ్ళ యూనిట్ ఉంది. అహ్మద్నగర్లో ఉన్న యూనిట్ ఉన్న మజా బ్రాండ్ గుట్కాను ఇతడు గత కొన్ని నెలలుగా మజా బ్రాండ్ నమ్మించి ఈ లూజ్ టొబాకోను దానిలో నింపి ప్యాకెట్స్ రూపంలో, ఈ డబ్బా రూపంలో అమ్మడం జరుగుతుంది. వాటన్నింటినీ కూడా మేము సీజ్ చేయడం జరుగుతుంది. సిఐ అశోక్ మాట్లాడుతూ తమకు వచ్చిన సమాచారం ప్రకారం దాడులు జరిపినట్లు తెలిపారు. మాజా కంపెనీ డబ్బాల్లో తంబాకును కల్తీ చేస్తున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. అక్కడి వర్కర్ను వివరించగా సోను ట్రేడర్స్ యజమాని రిజ్వాన్తో కలిసి కల్తీ చేస్తున్నట్లు తెలిసిందని పేర్కొన్నారు. 4,40,000 విలువ చేసే తంబాకును స్వాధీనం చేసుకున్నామని, ప్రస్తుతం రిజ్వాన్ పరారీలో ఉన్నారని తెలిపారు.
ఫ్యాక్టరీస్ అని చెప్పేసి ఒక జిన్నింగ్ మిల్లో ఒక గోదాం దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ మహమ్మద్ ఇర్ఫాన్ అనే మనకు దొరికిండు. దాన్ని తనిఖీ చేయగా అక్కడ ఏంటంటే షేక్ రిజ్వాన్ అతని సోలో ట్రేడర్స్ గత కొన్ని రోజులుగా టుబాకో ప్రోడక్ట్స్ మొత్తం కూడా ఆడ ఏర్పాటు చేసుకొని మహారాష్ట్ర నుంచి వెళ్ళి వేరే గుట్కా కంపెనీస్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ పెట్టుకొని వాటితో పాటుగా కొంత క్రేజీ టుబాకో అంటే విడిగా ఉన్నటువంటి టుబాకోను కూడా అక్కడ పెట్టుకొని అమ్ముతున్న సమాచారం వచ్చింది. మేము మా సిబ్బంది యుక్తంగా అందరితో ఆడ రైడ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం నిషేధించబడిన టుబాకో ప్రొడక్ట్స్ ఉన్నాయో వాటిని అక్కడ మేము సీజ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మొత్తం ఏంటంటే ఓలా ఉక్క సీసా టుబాకో అనే ఒక ప్యాకెట్స్ 9 దొరికినాయి. వాటి దాదాపు ₹1 2,16,000. అదేవిధంగా జెన్ మాజా అని చెప్పేసి ఏదైతే డబ్బాలో ఉన్నదో ఇవి కూడా మాకు ఒక 108 6 కార్టూన్ అంటే దాదాపు 108 ప్యాకెట్స్ ఉన్నాయి. వాటి విలువ కూడా దాదాపు ₹2,24,000. ఇప్పుడు లూజ్ టుబాకో అని చెప్పేసి ఇదే మనం బ్యాగ్లో ఏదైతే ఉందో ఆ బ్యాగ్లో దాన్ని క్రేజీ టుబాకో అంటారు. దాన్ని కూడా తీసుకొని వచ్చేసి ఏదైతే యాక్చువల్గా మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి ఈ మాజా ఈ డబ్బాను వీళ్ళు యాక్చువల్గా ఒరిజినల్ ఉన్నదాన్ని కనుక తీసేసి అది మరియు ఈ లూజ్ టుబాకోను రెండింటిని మిక్స్ చేసి ఒక మిషన్ తీసుకొని వచ్చి దాన్ని మిక్స్డ్ టుబాకో చేసి ఒక బ్యాగ్ దీన్ని డబ్బాలో నింపేసి ఈ హైదరాబాద్లో పాన్ షాప్ వాళ్ళకి మరియు ఎవరైతే గుట్కా సేలర్స్ ఉన్నారో వాళ్ళు అమ్మడం జరుగుతున్నారు. అతన్ని ఎవరైతే అతను వర్కర్ ఉన్నాడో వర్కర్ మనకి ఇర్ఫాన్ ద్వారా విషయం తెలిసింది. ప్రస్తుతానికి రిజ్వాన్ మనకి అక్కడ లేడు, అప్స్టాండింగ్లో ఉన్నాడు. అతను కూడా పడిపోతాం. అంటే చెప్పిన ఎవరైతే వర్కర్ చెప్పిన విధానం ప్రకారం ఈ యొక్క మిషన్ ఉపయోగిస్తూ ఈ లూజ్ టుబాకోను మరి దీంట్లో నింపేసి అమ్ముతున్నాడు. దానికి ఈ విధంగా చీటింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ టుబాకో ప్రొడక్ట్స్ కూడా నిషేధం ఉన్నందున వాటిని కూడా ఇక్కడ షాప్ వాళ్ళకి అమ్ముతున్నందున స్టోరేజ్ కింద మరియు సప్లై కింద ఒక్క బ్యాగులు సీజ్ చేసుకుని అతని మీద ఇద్దరి మీద కేసు నమోదు చేయడం జరిగింది. శని జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని అతి పురాతనమైన శనీశ్వర ఆలయంలో భక్తుల తాకిడి కనిపించింది. గురువారం ఉదయం నుండే ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిపి శనీశ్వరుడిని కొలిచారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు తగు ఏర్పాట్లు చేశారు. శని అమావాస్యను పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా శని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. గురువారం ఉదయం నుండి శని జయంతి సందర్భంగా భక్తులు శనీశ్వరుడిని దర్శనం చేసుకున్నారు. శనీశ్వరుడికి ప్రీతిపాత్రమైన నువ్వుల నూనెతో అభిషేకం జరిపి నల్ల నువ్వులను సమర్పించారు. పట్టణంలోని వినాయక్ చౌక్లో గల అతి పురాతనమైన శని దేవాలయంలో భక్తుల తాకిడి కనిపించింది. శని జయంతిని పురస్కరించుకొని భక్తులు ఉదయం నుండే ఆలయంలో పూజలు జరిపారు. దోషాలు తొలగిపోవాలని కోరుతూ నూనెతో అభిషేకాలు చేసి శనీశ్వరుడిని ఆరాధించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా నిర్వాహకులు తగు ఏర్పాట్లు చేశారు. मेरा दक्षिण दिग्भागे श्री शैलस्य मध्य प्रदेशे कृष्णा गोदावरी मध्य प्रदेशे श्रीमती పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో ముగిసిన నేపథ్యంలో గురువారం 1950 హెల్ప్ లైన్ సిబ్బంది కలెక్టర్ రాజర్షిషాను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ను శాలువా పుష్పగుచ్చాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఎన్నికలు సజావుగా సాగడంలో ఉన్నతాధికారుల కృషిని అభినందించారు. హెల్ప్ లైన్ సిబ్బంది సైతం చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించడం పట్ల కలెక్టర్ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డిఆర్డీఏ సాయిబాబా, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ జూనియర్ అసిస్టెంట్ ఇమ్రాన్ ఖాన్, రంజిత్, సయ్యద్ అమీర్ అలీ, నవీన్, కాశీరాం తదితరులు పాల్గొన్నారు. మల్కాజ్గిరి పార్లమెంటు స్థానంలో ఈటెల రాజేందర్ ఘన విజయం సాధించడంతో తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ వద్ద టపాసులు పేల్చి సంబరాలు జరిపారు. మల్కాజ్గిరి పార్లమెంటు స్థానంలో ఈటెల రాజేందర్ భారీ విజయం సాధించడంతో తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. పట్టణంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ వద్ద టపాసులు పేల్చి సంబరాలు నిర్వహించారు. మిఠాయిలు తినిపించుకుంటూ హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలేందర్ శివయ్య, బొజ్జ నారాయణ, ధారవేణి రాము, రవి, సంతోష్, లక్ష్మణ్, అశోక్, హనుమన్లు తదితరులు పాల్గొన్నారు. ఈ
ఈ సందర్భంగా నాయకులు శివయ్య మాట్లాడుతూ కొన్ని దశాబ్దాల తర్వాత దక్షిణ భారతదేశం నుండి పార్లమెంటుకు ముదిరాజ్ సామాజిక వర్గం నుండి ఈటెల రాజేందర్ ఎన్నిక కావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఆయన కీలక పాత్ర పోషించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. భారీ మెజారిటీతో విజయం సాధించిన ఈటెల రాజేందర్ కేంద్రంలోని మరిన్ని పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలోనే అత్యంత పెద్దదైన మినీ ఇండియాగా చెప్పుకుంటున్న విభిన్న ప్రాంతాల వారు, విభిన్న కులాల వారు, విభిన్న మతాల వారు నివసిస్తున్న అత్యంత పెద్ద నియోజకవర్గమైన మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి మన ముదిరాజ్ ముద్దుబిడ్డ ఈటెల రాజేందర్ గారు అత్యంత ఘనమైన మెజార్టీతో ఇవాళ విజయం సాధించడం అనేది ముదిరాజులకు ఒక వరంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 4-5 దశాబ్దాల నుండి దక్షిణ భారతదేశం నుండి ముదిరాజులకు అసలు పార్లమెంటులో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. గతంలో మనం చేసిన పాదయాత్ర ఫలితంగా రాజ్యసభ ఇచ్చిన నాటి ప్రభుత్వం వల్ల దాన్ని వెనక్కి లాక్కున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈటెల రాజేందర్ ముదిరాజ్ గారు మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి సుమారు 3,87,330 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించడం అనేది చాలా చారిత్రాత్మక ఘట్టం. జిల్లా వ్యాప్తంగా బడిబాట కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సౌకర్యాలను వివరిస్తూ పిల్లల్ని బడికి పంపాలని ఊరువాడ అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ బడిబాట కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని వివరిస్తున్నారు. బడిఈడు పిల్లలను బడిలో చేర్పించాలని, పిల్లలు ఖాళీగా ఉండకుండా చదువుకుని ఉన్నతంగా ఎదగాలని డిఆర్డీఏ సాయన్న అన్నారు. బేలా మండల కేంద్రంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో భాగంగా ఆదర్శ పాఠశాల చైర్మన్, పాఠశాల ఉపాధ్యాయులు, ఐకేపీ సిబ్బందితో కలిసి సమావేశం ఏర్పాటు చేసి గ్రామస్తులకు పలు సూచనలు చేశారు. అనంతరం గ్రామంలో అవగాహన ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోల నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఆర్డీఏ పీడీ సాయన్న మాట్లాడుతూ బడిఈడు పిల్లలను బడిలో చేర్పించాలన్న ఉద్దేశంతో ప్రతి గ్రామంలో ర్యాలీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే ప్రజలకు అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ ఉపాధ్యాయులతో పాటు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రైవేటులో ఫీజులు చెల్లించి చదివించే బదులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న వసతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మా మహిళా సమైక్య సభ్యులందరూ అంటే వివో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆ వివో మీటింగ్లో ఏంటంటే మన గ్రామంలో ఉన్న బడి ఈడు అంటే స్కూల్ ఎడ్యుకేషన్ గోయింగ్ ఎవరికైతే ఆ ఎలిజిబుల్ ఏజ్ ఉందో 5 సంవత్సరాల పిల్లలందరినీ కూడా ప్రతి ఒక్కరు కూడా స్కూల్లో జాయిన్ చేయాలి. వాటికి తోడుగా గతంలో చదువుకొని మధ్యలో ఆపేసిన వాళ్ళు కూడా వాళ్ళందరినీ కూడా స్కూల్లో జాయిన్ చేయడం కొరకు లో భాగంగా ఈరోజు మొదట మీటింగు, ఆ తర్వాత ప్లెడ్జు, ఆ తర్వాత ర్యాలీ తీయడం జరిగింది. దాంట్లో భాగం ఏంటంటే మన హెడ్ మాస్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో మా మహిళా సమైక్య గారి అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం టేకప్ చేయడం జరిగింది. రేపటి నుండి హౌస్ టు హౌస్ అంటే ప్రతి ఇంటికి క్యాంపెయిన్ చేసుకుంటూ మన టార్గెట్ ఒకటే, ఏ ఒక్క పిల్లాడు కూడా స్కూల్లో తప్ప బయట ఎక్కడ ఉండకూడదు అనేది మన టార్గెట్. దాన్ని వాళ్ళందరినీ కూడా స్కూల్లో జాయిన్ చేయడము. అందులో భాగంగా ప్రభుత్వ స్కూల్లో మనకు హై క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. అదేవిధంగా గతంలో కంటే ఇప్పుడు ఒక యూనిఫామ్గా అందరికీ యూనిఫామ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మంచి పుస్తకాలు కూడా ఆల్రెడీ వచ్చి రెడీగా ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఏ ఒక్కటి తక్కువ లేకుండా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరోవైపు జైనత్ మండలం పిప్పరవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తరపున గ్రామంలో అవగాహన కల్పించారు. గత విద్యా సంవత్సరంలో 10వ తరగతి విద్యార్థులు సాధించిన ఫలితాలను గ్రామస్తులకు వివరిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించాలని సూచించారు. పాఠశాలలో అందుబాటులో ఉన్న సౌకర్యాలను ప్రజలకు వివరించారు. 10 ఫలితాల్లో ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందించారు. కార్యక్రమంలో హెచ్ఎం శశికళ, మాజీ సర్పంచ్ సంతోష్ రెడ్డి, ఎంపీటీసీ ప్రశాంత్ రెడ్డి, గ్రామ పెద్దలు రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి, స్వాతంత్ర సమరయోధుడు కామ్రేడ్ చండ్ర రాజేశ్వర జయంతిని
పట్టణంలోని పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కామ్రేడ్ రాజేశ్వర్ చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి స్వాతంత్ర సమర యోధుడు కామ్రేడ్ చండ్ర రాజేశ్వర్ 111వ జయంతిని పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా కామ్రేడ్ రాజేశ్వర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి సమర్పించారు. ఆయన చేసిన పోరాటాలను స్మరించుకుంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి, ముడుపు నళిని రెడ్డి, అరుణ్ కుమార్, కుంటాల రాములు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కామ్రేడ్ రాజేశ్వర్ తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. ప్రజల హక్కుల కోసం అనేక పోరాటాలు చేశారని పేర్కొన్నారు. ఆ మహనీయుడు చేసిన సేవలు మరవలేనివని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. దాదాపు 80-90 ఏళ్ల పాటు సుదీర్ఘ చరిత్రలో ఆయన లండన్లో చదివి బారిస్టర్ చదివి ఒక పెద్ద భూస్వామ్య కుటుంబం, దాదాపు 2000 ఎకరాల పైగా భూస్వామ్య కుటుంబం నుండి వారు భూ పోరాటంలో ఈ దేశంలో దున్నేవాడికి భూమి కావాలనే ఉద్దేశంతో ఆనాడు భూమిని మొత్తం ఆయన మొదలు కృష్ణా జిల్లాలో మొత్తం భూమిని పంచిపెట్టి కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది. కాబట్టి చంద్రశేఖర గారు స్వతంత్ర పోరాటంలో మరి లాల్ బహదూర్ శాస్త్రి, రావినారాయణ రెడ్డి, బద్దా వెల్లారెడ్డి వీళ్ళందరూ కలిసి పనిచేయడం జరిగింది. అంటే తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా కీలక పాత్ర పోషించుకున్నారు. ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీలో 26 సంవత్సరాల సుదీర్ఘంగా జాతీయ కార్యదర్శిగా భారతదేశంలో కానీ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీలో 26 సంవత్సరాలు ప్రధాన కార్యదర్శిగా దేశంలో ఏ రాజకీయ పార్టీ ఒక్క సిపిఐ పార్టీలనే 26 సంవత్సరాలుగా ఆయనని ప్రధాన కార్యదర్శిగా ఢిల్లీ పీఠంలో ఉండేవారు. తలమడుగు మండలం బరంపూర్ గ్రామంలో పిడుగుపాటుకు గురై ఓ ఎద్దు మృతి చెందింది. గ్రామానికి చెందిన సంపతి రామన్న తన ఎడ్ల జోడిని పొలంలో కట్టేసి ఉంచగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసిన సమయంలోనే పిడుగుపాటుకు గురై ఓ ఎద్దు మరణించింది. మరో ఎద్దు తీవ్ర అస్వస్థతకు గురికాగా మండల పశు వైద్యులు దూద్రాం రాథోడ్ ఘటనా స్థలానికి చేరుకుని చికిత్సలు అందించడంతో కోలుకుంది. వ్యవసాయ పనుల్లో చేయూతనిచ్చే ఎద్దు మృతి చెందడంతో రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎద్దు విలువ దాదాపు 50,000 వరకు ఉంటుందని పశువైద్యులు తెలిపారు. ఘటనా స్థలానికి గ్రామ పెద్దలు కేదారేశ్వరరెడ్డి తదితరులు చేరుకొని రైతును పరామర్శించారు. మధ్యాహ్నం పూట ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రావడంతో అది పిడుగుపాటుకు గురై ఒక ఎద్దు చనిపోవడం జరిగింది. ఈ ఎద్దు ఏదైతే ఉందో దీని యొక్క విలువ దాదాపు 50,000 వరకు ఉంటుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి. జిల్లాలో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ రాజశేష బడిబాట ఉద్దేశాన్ని తెలిపేలా విస్తృతంగా సాగిన అవగాహన కార్యక్రమాలు. నిషేధిత గుట్కాను విక్రయిస్తే కఠిన చర్యలు. డీఎస్పీ జీవన్ రెడ్డి స్పష్టీకరణ. గుట్కా కల్తీ చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. శని జయంతిని పురస్కరించుకుని శనీశ్వరుడి ఆలయాల్లో భక్తుల తాకిడి. ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసిన భక్తజనం. భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా పూర్తి ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.